బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నెలవైనారు బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నెలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నెలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా చేశాడు. నాకు ఎట్లాగంటే రాముడికి హనుమంతుడు ఎట్లాగో నాకు హరి అట్లా ఏది చెప్తే అది పాపం తను మీదేసుకుని చేసేవాడు. ఏది కాదు కూడదు అనే అసలు మాట రాదు. ఏదైనా పని చెప్పాలంటే నేను మీరు ఎందుసారి నేను చేసుకుంటే మీరు ఆగని చెప్పండి, మీరు అక్కడ కూర్చొని నేను చేసుకుని వస్తా అని చెప్పేసి అనేవాడు. మరి ఇట్లాంటి సహృదయుడు మిత్రుడు మరియు కవి, ముఖ్యంగా ఏంటంటే కవి ఎప్పుడంటే లాస్ట్లో ఆయన బయటపడ్డాడు కవి అని. ఇలాంటి కవికి మా దగ్గర చాలా మంది కవులను తయారు చేశాడు మా హరిప్రసాద్ కవిప్రసాద్. అదేవిధంగా గాయకులను తయారు చేస్తున్నారు మా మధుసూదన్ సార్. సో వీళ్ళిద్దరికీ మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా. రామాంజనేయులు దంపతులకి పాఠశాల సిబ్బంది చాలా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఇప్పుడు వారు బంధువర్గం నుండి సార్ని సన్మానించుకోవడానికి కోరి ఉన్నారు. గండికోట వారి నుండి వారి అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు సార్ని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గండికోట వారి అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు నేటి సన్మాన గ్రహీతలు మధుసూదన్ రావు సార్ దంపతులను ఘనంగా సత్కరిస్తున్నారు. గొప్పవారలు గురువుకు శిష్యులు ఎల్లవారలకు దైవం గురువే వారలు గురువుకు శిష్యులే ఎల్లవారలకు దైవం గురువే గురు బ్రహ్మను మాట గురి తప్పదు మీ పాలిట బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నెలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా మరి మేడం గారి దంపతులను ఘనంగా సన్మానిస్తున్నారు.
బండారు శారదాదేవి మేడం గారి వదిన గారు కాబట్టి మిత్రులు ఉపాధ్యాయులందరూ కూడా శారదాదేవి గారు మేడం గారి వదిన గారి తరఫున వారి పిల్లలు సారుని మేడం గారిని ఘనంగా సత్కరించుకుంటున్నారు. పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్ష్మణ్ రావు గారు మరియు అమ్ములు గారు వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఉండండి ముందుకు వచ్చేయండి గండికోట వినయ్ దంపతుల కోట రత్నం దంపతులను వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి వారు సార్ని ఘనంగా సత్కరిస్తున్నారు. చూడాలి సార్ మళ్ళీ ఒకసారి ఓకే విచ్చేసి ఘనంగా సత్కరిస్తున్నారు. పిల్లలందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. హజారుద్దీన్ మ్యూజిక్ అరవతు చప్పట్లు. నరసింహారావు దంపతులు సార్కి మేడం గారికి ఘనంగా సత్కారం చేస్తున్నారు. దంపతులు వేదిక వద్దకి విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల పూర్వ ప్రధాన బాబురావు గారు తదుపరి సన్మాన కార్యక్రమానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ మరి ఇప్పుడు పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సీతా మేడం దంపతులు మధుసూదన్ రావు గారిని ఘనంగా సత్కరించుకుంటూ ఉన్నారు. మరి వారికి చక్కటి బహుమానాన్ని అందిస్తున్నారు. మీరంతా మీ కరతాళ ధ్వనులతో వారికి మీ యొక్క అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. తదుపరి సాయి రాకేష్ గారి తర్వాత సార్వారి మిత్రులకి ధన్యవాదాలు. సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం.
మరి ఇప్పుడే సభకు ఇచ్చేసినటువంటి మరి మధుసూదన్ రావు గారి ప్రియమిత్రులు శ్రీ డి వెంకటేశ్వరరావు గారు కొంచెం జరగరా సార్ చూడాలి కొంచెం జరగండి కొద్దిగా నిర్వహించుకుంటూ ఉన్నారు. స్ట్రైట్గా ఉండండి. మరి వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. దేనికి జరగండి సార్ మీరంటే మీరు లోపల జరగండి ఇటు జరగండి ఇటువైపు జరగండి సార్ ఇంకా బేడ చూడాలి. మరి డివి గారితో పాటు విచ్చేసినటువంటి మధుసూదన్ గారి మిత్రులు బి రవి గారు ప్రధాన కార్యదర్శి గారి వారితో పాటు వచ్చినటువంటి మిత్ర బృందాన్ని కూడా వేదిక పైన ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు సార్ జర స్ట్రైట్గా ఉండండి. శ్రీ గండికోట మధుసూదన్ రావు బిఎస్సి బిఈడి ఎస్ఏ గణితం గమాల ఇవన్నీ ఆటోమేటిక్లో రాసినటువంటి 5 పద్యాలు. పద్యరత్నమాల అని పెట్టడంలో మీకు ఆంతర్యం అర్థమై ఉంటుంది. గండికోట వారి ఘనకీర్తి శిఖరము రత్న వీరులింటి రాజబిడ్డ లక్ష్మి హృదయమేను ఆరాధ్య దైవము హర్ష రత్నమాల హర్షమితడు. హర్ష రత్న మీ ఆనందానికి కారకులు వీరే. హర్ష రత్నమాలల హర్షమితడు అహమెరుగని జ్ఞాని ఆదర్శమూర్తులు సమయ పాలనందు సాటి లేదు. బడికి భవితనిచ్చు మధుసూదనుడితడు శిక్ష కోటి మెచ్చు ఇష్యుడితడు. వృత్తి దైవమనుచు రుజువు చేసిన వద్ద మరవలేము మీరు మంచి మాట. మాకు స్ఫూర్తి మీరు మధుసూదనాయని తరతరాలు కొలుచు కరములెత్తి. మాకు స్ఫూర్తి మీరు మధుసూదనాయని తరతరాలు కొలుచు కరములెత్తి. మధురవాణితోటి మనసులనే దోచి మమత పంచు మంచి మనసు మీది. వాసికెక్కిన మధు వందనము. కొలుము వీడు వేళ కోరేము కృష్ణుని తమకు శాంతి సంపదలు సగమని మంచి మానసంబు మధుసూదనుడిదని జగము పలుకు మీకు జయము జయం. ధన్యవాదాలు. పదవీ విరమణ శుభాకాంక్షలతో కార్యదర్శి మరియు వారి బృందం అంతా సన్మానం చేయడానికి రావాల్సింది. అలాగే సురేష్ సార్ కూడా వీళ్ళు పాల్పంచుకుంటున్నారు. మరి వేదిక మీదకి శారదా మేడంని సుమలత మేడంని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. శారదా మేడం, సుమలత మేడం, టీవీ సార్ గారు ఆడపడుచులు లేకుండా రామిశెట్టి ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, మరి శ్రీనివాస్ గారు, జి శ్రీనివాస్ గారు, సార్ ఓకే రెడీ చూడాలి. సార్ కొంచెం ముందుకు రండి. ఓకే సార్ చూడాలి. రవణ వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం.
ఎస్కే అహ్మద్ తాజు విద్యార్థుల పేరెంట్స్. అందరూ శ్రమికులంతా గమనించాలి. ఈ సన్మాన కార్యక్రమం అనంతరం మొక్కల ఉపక్రమం అనంతరం భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ ఓపిక కూర్చోవలసిందిగా మరొక మారు కోరుతూ ఉన్నాం. వెంకటరామయ్య గారు చక్కటి గులాబీ మొక్కని బహుమతిగా ఇస్తూ ఉన్నారు. రేపల్లవాడ నుండి విచ్చేసిన పూర్వ విద్యార్థులు తదుపరి నరేష్ మరి మరొక మారు మధుసార్ గారి మిత్రులు అలాగే వారి పూర్వ మరొక మారు సభకి పరిచయం చేస్తూ చౌదరి సార్ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మరి ఉండాలి పూర్వ విద్యార్థులు తదుపరి ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు క్రమాన్ని నిర్వహించుకోవాలి క్రమశిక్షణగా. ధన్యవాదాలు. అమ్మ తెలియాలి పిల్లల చూడండి గమనీయ దృశ్యం తలంబరాలు పోయిస్తున్న చూడండి. ఇప్పటివరకు నేను రావాలని నేర్పించాను. పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు నవీన్ చరిత్రశ్రీ మరి అందరూ కుమారస్వామి ఉదయ్ ఆనంద్ చరిత కీర్తన శ్రావ్య స్వరూప బిందు లక్ష్మి ఇంకా వక్తల యొక్క సందేశాలు ఉన్నాయి. కార్యక్రమం ముగియలేదు, ఇంకా చాలా కార్యక్రమం ఉంది కాబట్టి చేస్తున్నారు. ఇంకా పాఠశాల అకాడమిక్ ఇయర్ ఇంకా మార్చి దాకా ఉన్నందున 10వ తరగతి విద్యార్థులు ఏం చేస్తున్నారంటే వారిని పదవి విరమణ అనంతరం కూడా వారికి గణిత బోధన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ విజ్ఞప్తిని అందజేస్తూ ఉన్నారు. విద్యార్థిని మొత్తం కూడా వారికి మ్యాథ్స్ ని బోధించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థనను అందజేస్తున్నారు. చేయదండి జరగండి మంచిగా ఉండండి. ఒక రెడీ రెడీ చూడాలి. ఇక్కడ చూడండి. దయచేసి పాఠశాల ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి అతిథులను వారిని చేలల్లో కూర్చోబెట్టగలరని కోరుతూ ఉన్నాం. నెక్స్ట్ గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి మీ కార్యక్రమానికి. మీరు మరి చక్కటి చిత్రమాలికని అందిస్తూ ఉన్నారు. చక్కటి కదా, మంచి దంపతులు, ఆది దంపతుల యొక్క చిత్రపటాన్ని వాళ్ళు బహుకరించారు. నూతన లాస్ట్ నువ్వు అటెండ్ వాళ్ళు జరుగు రాయి బాబు జరుగు ఫోటోకలు చూడండి. కవర్ తీసుకుని ఒక చూడాలి. ఓకే ఓకే మళ్ళీ సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీఎంఎఫ్ మ్యాథ్స్ ఫోరం
టీచర్స్ మ్యాథ్స్ ఫోరం సభ్యులంతా కూడా వేదిక ఓకే ఇంకా నవ్వు మ్యాథ్స్ ఫోరం స్టార్ట్ చేయాలి ఇప్పుడు 8th క్లాస్ మొదటి బ్యాచ్ నెక్స్ట్ 8, 7వ తరగతి కార్యక్రమాన్ని రైట్ నాన్న మీరు ఖాళీ చేస్తే మీ వెనక చాలా మంది ఉన్నారు. త్వరగా త్వరగా ఖాళీ చేయాలి. మీ కేక్ కింద తీసుకెళ్ళి అందరికి కట్ చేసి కుక్కలు పట్టారు. త్వరగా అందరూ ముందు చూడండి, కెమెరామెన్ చూడండి, చక్కగా నీట్గా ఫోటో తీయండి అన్న. हजार म्यूजिक अपना సార్ సార్ అలా కాదనొద్దు, వాళ్ళ ముచ్చటని కాదనొద్దు. ఇది ఒకటే కేక్. కార్తీక్, ఆనిల్, యశ్వంత్ అందరూ చక్కగా యూ షేప్ లో నిలబడండి రా. యూ షేప్ లో నిలబడండి అన్న. ఇంకా 7th క్లాస్ వాళ్ళు ఇంకెవరైనా జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉంటే రెండు కెమెరామెన్ వైపు చూడండి అన్న. ఓకే ఓకే మేడం మేడం ఏమనకండి, వాళ్ళ ఆనందాన్ని మీరు ఏమనొద్దు. సరే గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారా? అరే యూ షేప్ లో నిలబడండి రా. కార్యక్రమానికి చేసినటువంటి కుసుమ శ్రీనివాస్ గారికి, నాగరాజశేఖర్ గారికి స్వాగతం తెలుపుతూ వేదిక ముందుకొచ్చండి. ఉపాధ్యాయ బృందం అప్పుడు బి రవి గారు మరి సత్కారాన్ని చేస్తూ ఉన్నారు. యంగ్ మినిస్టర్ దట్ ఈస్ రాకెట్ రవి. అది మిత్రులు అంటే వీళ్ళే, స్నేహితులు అంటే ఇలాగే ఉంటారు. అయ్యో రత్నమాల హర్ష మీరు చూడాలి ఈ దృశ్యం. మీ నాన్నగారు మీ అమ్మగారిని ఇంటికి మహాలక్ష్మిని మహారాణిని చేస్తున్నారు. ఇవాళ పట్టాభిషేక కార్యక్రమం చూడండి. నవదంపతులకి సంపూర్ణ గడపగా అటు కిరీటం, కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు, బంధుమిత్రులు ఫోటోలు తీసుకోండి. మళ్ళీ దొరకదు ఈ దృశ్యం. కమాండ్ దట్ ఈస్ కుసుమ శ్రీనివాస్ గారు, రత్న గారి రైటింగ్. ఇగో ఇది ఒక గొప్ప సన్మానం. చూసారా ఎక్కడైనా మిత్రులు అంటే ఇలా ఉంటారు. ధన్యవాదాలు సార్. కుసుమ శ్రీనివాస్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే సన్మానానికి మైక్ బంద్ చేయాలా? ఓకే మరి ఆల్మోస్ట్ బంధువులు మిత్రులు విద్యార్థులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మన తృప్తి గౌతంపూర్
కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులు, అతిథులు, ఆహ్వానితులు, బంధువులు గమనించగలరు. భోజనం సమాంతరంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి భోజనం చేసిన వాళ్ళు చేసినట్టు. బసవయ్య గారు, మధుసూదన్ గారు, శాంతిశ్రీ గారు, సరస్వతి గారు. చూడాలి మళ్ళొకసారి ఓకే అండి. చాలా చెప్పండి. ఓకే, వదిలేండి, అయిపోయింది. శశాంక్ కుర్చీలు దిగద్దు. 2 దగ్గర ఆహ్వానితులు గమనించాలి. ఈ కార్యక్రమ సందేశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సన్మానిస్తూ ఉన్నారు. తీర్చాలి, అర్జునుడి కోరికలు తీర్స్తేనే సవ్యంగా కార్యక్రమం. గుండెలోని కోరికలన్నీ మరి ఇది చేసేటటువంటి అవకాశం కొందరి జీవితాల్లో అరుదుగా లభిస్తుంది. అటు రత్నమాల, ఇటు హర్ష ముందుకు రానా. ఒక నాగరాజు గారు వారి అత్తమ్మాన్ని పిల్లలు సత్కరించుకుంటున్నారు. పిల్లలు వాళ్ళు వచ్చి దగ్గరగా ఉండి వాళ్ళ నాన్నని అమ్మని మళ్ళీ వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్న పేరు చూసుంటారు కదా. ఈ సందర్భాన్ని మళ్ళీ ఒకసారి వీక్షించుకొని మా అమ్మ నాన్న ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు. మధు సారు వారి మీ శ్రీమతి రత్నమాలిక అనంత లక్ష్మి, నిజంగా మా అన్న అనంత లక్ష్మి కోటీశ్వరుడు. తాను ఈ బడికి ఎన్నో చేశాడమ్మా. నీ సందర్భం వచ్చింది చెప్పడం మర్చిపోయాను. మా హర్ష పుట్టినరోజు సందర్భంగా మా మాస్టర్ మా బడికి 30,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ సమర్పించారు. మా బడి యొక్క వాటర్ టీడీఎస్ ఎంతంటే 60-100%. దాన్ని 90% కుదించినటువంటి మా హర్ష అయ్యా, నువ్వు 1000 పుట్టినరోజు చిరు బహుమానం సమర్పిస్తున్నాను కోరుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా అమ్మ వీళ్ళంతా కూడా ముఖంలో చిరునవ్వులు, లక్ష్మి కళ ఉట్టి పడతా ఉంది. మీ సందర్భమే కానివ్వండి, అది మీ సాక్షాత్మే కానివ్వండి, మేము దీన్ని జీవితాల్లో ఒకేసారి జరిగేటటువంటి మధుర ఘట్ట, ఒక చిన్న మంచి ఉదాహరణ కనబడుతున్నారమ్మా. వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ విత్ యూ. మా అన్నని ఈ విధంగా కుటుంబ పరంగా మొత్తంగా చూడలేదు, చూస్తున్నాం. మా కన్నుల పండుగ ఉంది. ఓకే ఓకే అండి. గట్టిగా చెప్పండి కొట్టాలి. మీరు అడుగు కూర్చోండి. ఎప్పుడు కురిపించిన సూర్య భగవానుడు కూడా మధుసూదనుడు వైపు. ఓకే, అది ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన దాతృత్వం ఇవన్నీ కలగలిపిందేనే ఈరోజు మధుసూదన్ గారి కుమార్తె రత్నమాల, అల్లుడు భాస్కర్, తర్వాత అల్లుడు నాగరాజు గారు, తర్వాత అర్జున్, హర్ష, సంపూర్ణ కుటుంబ దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా వారి తల్లిదండ్రులని గౌరవించుకుంటున్నటువంటి ఆ చక్కని జోడి. వెరీ హ్యాపీ. మా అన్నకి ఇంత మంచి చక్కని అల్లుడు, అంత చక్కని కూతురు ఉండడం అనేటువంటిది. వారికి మా హృదయపూర్వక ఆశీస్సులు. మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది చేత చిన్న కార్యక్రమం. అమ్మా ఎక్కడున్నారు? ఎక్కడున్న డాన్స్ దగ్గర రావాలి. సాయి, కరెంట్ సాయి, వాటర్ రావట్లేదంటరా.
మరి భోజనం చేసినటువంటి అందరూ కూడా తిరిగి మేడం గారు, వెంకటేశ్వరరావు గారు. సరే, రవిచంద్ర సార్ కి ఆహ్వానం పలుకుతున్నారు మా విద్యార్థినులు. కరెక్ట్ గా అందరు కరతాళ ధ్వనులతో మరి అందరం భోజనం చేశారా లేదా? చెప్పండి, కొట్టట్లేదు. అలాగే వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి రత్నమాల డాక్టర్ ఆఫ్ జి మధుసూదన్ రావు స్కూల్ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం గుర్తు సవరించుకోండి, మైకులు ఆగిపోతాయట. అది వరమో శాపమో తెలియదు కానీ. ముందుగా మా నాన్నగారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ డాడీ. రేపటి నుంచి సెకండ్ ఇన్సెన్స్ మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది డాడీ. నేను ముందుగా ఇంకో విషయం చెప్పాలంటే టీచర్స్కి ఈ సెలబ్రేషన్ ఇంత బాగా జరిపిన టీచర్స్కి అలానే పిల్లలకి చాలా థ్యాంక్స్. మేము అనుకున్నాం అంటే బయట చేయాలి అని అనుకున్నాము. ఒకనొక సందర్భంలో రిటైర్మెంట్ అంటే మేము ఇచ్చే మా డాడీకి గిఫ్ట్ ఏదైనా ఇచ్చేది ఉంది అది కేవలం ఇదే. సో బయట చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది బాగా ఆలోచించాం. అప్పుడు డాడీ అన్నారు స్కూల్లో అయితే బాగుంటుందేమో. నాకు స్కూల్ అంటే స్కూల్లో చూడగానే ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను అని చెప్పాడు తమ్ముడు. అంటే స్కూల్లో చేస్తే బాగుంటుందేమో అనేసి. సో ఆ తర్వాత ఇక అది చూడగానే తమ్ముడు అన్నాడు ఈ స్కూల్లో కంటిన్యూ చేద్దాం అక్క, డాడీ హ్యాపీగా ఉంటారు అనుకుంటా అనేసి అన్నాడు. సో అలా స్కూల్లో చేయడానికి మేము ముందుకు వచ్చాము. సో మేము బయట చేసినా ఇంత మంచిగా అయితే మేము సెలబ్రేట్ చేయలేకపోయే వాళ్ళం. సో వెరీ మచ్ థ్యాంక్ యూ టీచర్స్ అండ్ చిల్డ్రన్. మా డాడీకి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఇది మాకు చాలా మెమరబుల్ డే. అండ్ డాడీకి మమ్మీకి అందరికీ చాలా మెమరబుల్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇంకా మా నాన్నగారి గురించి చెప్పాలంటే తెలియని రహస్యాలని చెప్పాలని ఆహ్వానిస్తున్నాం. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన ఈ 35 yearsలో ఒక ప్రైవేట్ టీచర్గా తన జర్నీ స్టార్ట్ చేసి అలానే ప్రైవేట్ టీచర్ నుంచి గవర్నమెంట్ టీచర్గా అలానే గవర్నమెంట్ టీచర్ నుంచి ఒక బెస్ట్ టీచర్గా అవార్డు తీసుకునే రోల్లో ఒకనొక స్టెప్లో ఆయన స్ట్రెంత్ అండ్ మెచ్యూరిటీ బాగా చూపెట్టారు. సో ఆయనకి ఇది జాబ్ మీద ఉన్న డిసిప్లిన్, సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్. ఆయన చాలా డిసిప్లిన్ ఉంటారు. స్కూల్ మ్యాటర్స్లో కానీ స్కూల్కి తొందరగా వెళ్ళిపోవాలి, అందరికన్నా ముందు ఉండాలి. మనం లేట్గా వెళ్తే పిల్లలు మన మాట ఇవ్వరు, మనం పిల్లలకి ఆదర్శంగా ఉండాలి అనేసి తొందరగా మమ్మీని నువ్వు చేయట్లేదు అని అంటూనే ఉంటారు. తొందరగా వెళ్ళాలి అని చాలా డిసిప్లిన్ ఉంటారు డాడీ. సో ఆ డిసిప్లినే మాకు కూడా ఉంటుంది. మేము కూడా తొందరగా ఆఫీస్లోకి వెళ్ళాలి అనుకుంటా ఉంటాం. సో చాలా నేర్చుకున్నాం, చాలా నేర్పించారు మాకు. అంటే ఏదైనా పడాలి, మేము ఉంటాము, ఏదైనా మీరే చేసుకోవాలి, మీకు ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే మేము ఉన్నాము అనే భరోసా ఇచ్చారు. కానీ మీది మీరే ఎగరాలి, మీ రెక్కలు మీకే ఉన్నాయి, మీది మీరే ఎగరాలి అని చెప్తూ ఉంటారు. సో అది మేము చెప్పాలంటే ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. అసలు ఫ్యామిలీ అంటేనే మదర్. అమ్మ లేకపోతే మేమందరం ఇలా ఉన్నామంటే చెప్పలేము, ఇక ఇలా ఉండే వాళ్ళము కూడా ఊహించుకోలేము. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ అమ్మ. అండ్ ఒక్క విషయం చెప్పాలనుకుంటే నేను ఎప్పుడు చెప్పలేదు మా అమ్మ నాన్నకి లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. ఏం మాట్లాడాలి అనుకుంటా నేను చాలా స్పీచ్ ప్రిపేర్ అయ్యా, బట్ అదంతా ఇక్కడ మాట్లాడలేదు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ డాడీ మమ్మీ. మమ్మీకి ఇక సపోర్ట్ చేయాలి వంటల విషయాల్లో.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిజంగా ఎవరైతే పాఠశాలని సర్వస్వం అనుకుంటారో వాళ్ళ పిల్లలు తప్పకుండా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పాఠశాలకి కేటాయించవలసిన సమయం కంటే కూడా అధిక సమయం పాఠశాలకి విద్యార్థులకు కేటాయించినప్పుడు కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతారు. అయినప్పటికీ కూడా మధుసూదన్ సార్ చక్కటి రత్నం లాంటి కూతురుని, హర్ష లాంటి మంచి కుమారుణ్ణి ఒక ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే ఆ విధంగా పరివారంలో కూడా వారి కృషి గణనీయమైందని తెలుస్తూ ఉందమ్మా. శుభాశీస్సులు తెలియజేస్తూ ధన్యవాదాలు తల్లి. మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హలో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ఇక్కడికి. ముఖ్యంగా ఈ స్కూల్లో ఆవరణలో పదవీ విరమణ మహోత్సవాన్ని జరుపుకుంటున్న మా చిన్నమావయ్య గండికోట మధుసూదన్ రావు గారు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే స్కూళ్ళు మధ్యలో, టీచర్స్ మధ్యలో, పిల్లల మధ్యలో ఇలాంటి పదవీ విరమణ మహోత్సవం జరుపుకోవడం అనేది చాలా అదృష్టం. ఒక టీచర్కి మంచి గిఫ్ట్ అన్నమాట. ఇంకొకటి చెప్పాలంటే చాలామంది చాలా చెప్పారు కానీ కొన్ని చెప్పడం మర్చిపోయారు. బికాస్ ఐ వాజ్ ద పర్సన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ హిమ్. నేను చాలా సార్లు నేను చాలా అసోసియేట్ ఉన్నాను చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఒక్కడే మ్యాన్ అల్లుండి కాబట్టి అన్ని విషయాలను ఐ వాజ్ బీన్ దేర్ విత్ హిమ్ అన్నమాట. ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు అన్నారు హీఈస్ లైక్ ఎ ప్లంబర్, హీఈస్ లైక్ ఎ ఎలక్ట్రీషియన్ అండ్ ఆల్, బట్ హీఈస్ ఎ కంప్యూటర్ మ్యాన్, ఫస్ట్ కంప్యూటర్ మ్యాన్. Actually, he was trained in computers, the very first computers అన్నమాట. అదే స్ఫూర్తి నాకు వచ్చింది. నేను ఆ స్ఫూర్తితోటే అఫ్కోర్స్ ఈ స్థాయి వరకు వచ్చాను అంటే ఇన్ఫ్యాక్ట్ హీస్ ఇన్స్పిరేషన్ ఈస్ ఆల్వేస్ విత్ us అన్నమాట. ఎందుకంటే ఒక టైంలో కంప్యూటర్స్ పుస్తకాలు చదువుకుంటుంటే నేను ఒక్కడే ఉండేవాడిని, వీళ్ళందరికీ పిల్లలు ఇంకా రాలేదు. సో నేను అది చూస్తూ ఉండేవాడిని అనమాట. ఆ పుస్తకాలు ఏంటి, ఆ కంప్యూటర్ పుస్తకాలు ఏంటి, బేసిక్, కోబాల్, ఆ బుక్స్. నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు కూడా ఆ బుక్స్ కూడా తీసుకెళ్ళాను కొన్ని రోజులు చదువుకోవడానికి. కానీ బట్ ఇట్ వాజ్ మెమరీ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ టైంలో కూడా నాకు అఫ్కోర్స్ హీ వాజ్ ఇన్స్పిరేషనల్ అండ్ హీ టాట్ మీ సో మెనీ థింగ్స్. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎలాగంటే ఒక టీచర్గా నాకు చాలా పాయింట్స్ నేర్పించాడు. సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్ కానీ. నిజంగా చెప్పాలంటే అదొకటే కాకుండా ఇంకోటి ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండేది మా మామయ్యకి. ఏదో చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్కోసారి పాడయ్యాయి, ఒక్కోసారి మంచిగా వచ్చాయి, క్రేజీ ఐటమ్స్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ ఈజ్ అంబిషన్, ఈజ్ ఇంట్రెస్ట్ అనమాట. బట్ somehow we thought of doing something but it could not materialize. అవ్వలేదు. But anyway, once again I congratulate him for his happy retirement and healthy and prosperous future. Thank you. MPE మొదటి బ్యాచ్ శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రామవరంలో MPE మొదటి బ్యాచ్. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంప్యూటర్స్ ఫస్ట్ జనరేషన్ అంటే బైనరీ సిస్టంలో నడిచినప్పుడు డీకోడింగ్ నేర్చుకున్నటువంటి వ్యక్తుల్లో మధుసూదన్ రావు గారు ఒకరు. మరి ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు సహకరించలేదో తెలియదు కానీ వారు యాక్చువల్గా ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి కంప్యూటర్ పరిజ్ఞానంతో ఆ ప్రొఫెషనల్లోకి వెళ్ళుంటే ఈరోజు ఏదైనా గొప్ప కంపెనీకి సిఇఓగా రిటైర్ అవ్వాల్సినటువంటి వ్యక్తి అదృష్టవశాత్తు, అది వారికి దురదృష్టం కావచ్చు కానీ అదృష్టవశాత్తు మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి సేవలు లభించాయి. వారు కాలేకపోయినా వారి దగ్గర చదువుకున్నటువంటి ఎందరో విద్యార్థులు కంప్యూటర్ ఇంజనీర్లుగా ఇంకా అంతకంటే పై స్థాయిలో స్థిరపడ్డారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం సార్. తదుపరి పూర్వ OS 2 దంపతులు కూడా సార్ని సన్మానిస్తున్నారు. ఇద్దరు నాకెళ్ళి ఓకే అండి. మిగతా ఉపాధ్యాయ సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, ఊరి పెద్దలు, మమ్మల్ని మధుసూదన్ మా చిన్న తమ్ముడు, అందరికన్నా చిన్నవాడు. అతని రిటైర్మెంట్ పదవి విరమణ సందర్భంగా మమ్మల్ని అందరూ పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్
తల్లిదండ్రులకు 6 సంతానం, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మా అత్తయ్య టీచర్గా చేశాడు, మా మమ్మీలో ఒక ఆవిడ టీచర్గా చేశాడు. మా ఇంట్లో టీచింగ్ ప్రొఫెషన్ అధ్యాపక వృత్తిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మా మేనల్లుడికి స్ఫూర్తిదాయకం. ఇందాక తన మాటల్లో చెప్పాడు, మాకు ఒక్కడే మేనల్లుడు, 4 మేనమామల్లో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలనేది వాడు చూస్ చేసుకునేది మధుని చూస్ చేసుకుని ఇవాళ కంప్యూటర్ ప్రొఫెసర్గా ఎన్ఐటీలో పనిచేస్తూ ఉన్నాడు. అంటే అంత మా మిగతా 3 కన్నా వాడు అంత ఇన్స్పైర్ చేశాడు మా తమ్ముడు మధుసూదన్. అంటే మా కుటుంబంలో అంత ఇన్స్పైర్ చేసినాడు. మీ పిల్లల్ని ఎంత ఇన్స్పైర్ చేసి ఉంటాడో మాకు తెలుసు. ఎందుకంటే పిల్లలు ఇంత అభిమానంగా కంటిన్యూస్గా ఎవరో ఒకరు పిల్లలు అన్ని తరగతుల వాళ్ళు వచ్చి, పూర్వ విద్యార్థులు కూడా వచ్చి సన్మానంలో పార్టిసిపేట్ చేయటం, గౌరవించటం మాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. అంటే రోల్ మోడల్ 3 మేనమామల కన్నా ఆఖరి మేనమామ ఎంత రోల్ మోడల్గా ఉన్నాడో మా మేనమామ చెప్పాడు. సో అది అధ్యాపక వృత్తిలో, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గొప్పదనం. మేము బ్యాంక్ మేనేజర్లుగా రిజర్వ్ బ్యాంకుల్లో, స్టేట్ బ్యాంకుల్లో చేసినా కూడా మా వృత్తిని ఆదర్శంగా తీసుకోలేదు. ఆఖరి మేనమామ వృత్తిని ఆదర్శంగా తీసుకొని అదే వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే పొగడటం వల్ల చిన్నవాళ్ళని ఆయుష్కరణ ఆశీర్వాదంగా చెప్తున్నాను. వారికి క్రమశిక్షణ మంచిగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి అనుకున్న పని చేస్తాడు, సాధిస్తాడు. ఆ పట్టుదల ఉండడం వల్ల టీచింగ్ ప్రొఫెషన్ ఇంకా దాంట్లో ఎయిర్ ఫోర్స్లో కూడా జాబ్ వచ్చినా కూడా వెళ్ళలేదు. టీచింగ్ ప్రొఫెషన్నే ఎన్నుకున్నాను అన్నమాట. మా అమ్మగారు కాలం చేశాక నేను పెళ్లి పెద్దలమై వాటిని వివాహం చేశాను. అట్లా పెద్దకొడుకులాగా ఉండేవాడు అనమాట మాకు. ఇప్పుడు కూడా ఏదైనా విషయం వస్తే సంప్రదిస్తూ ఉంటాడు. సరే, వయసు 12 అన్నది జీవితం ఒక భాగం. చూస్తుండగానే 61 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అన్నీ సెటిల్ అయ్యాడు జీవితంలో. కావాల్సింది ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యం, ఆనందం. భగవంతుడి దయ వల్ల ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు కనుక సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని సంతోషంగా కావాలని కోరుతున్నాను. మాకు అందరినీ ఇన్వైట్ చేసి మమ్మల్ని పిలిచినందుకు హెడ్ మాస్టర్ గారికి, సిబ్బందికి, విద్యార్థులకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు, నేను అందరికన్నా పెద్దదాన్ని. చిన్నప్పటి నుంచి వాడు అన్నీ చదువుకోవటంలో వాటిలో కూడా బాగా ముందుకుండేవాడు. బాగా మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్గా చదువుకునేవాడు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి కూడా మిగతా పిల్లలకి ఆదర్శంగా ఉండేవాడు. వాడు చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఎల్కేజీ ఒక యూకేజీలో ఉన్నప్పుడు బెల్లు కొట్టగానే ఇంటి బెల్లు అనుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు, సంచులు సర్దుకొని. మళ్ళీ దియబెట్టేవాళ్ళం, మళ్ళీ స్కూల్కి దియబెట్టేవాళ్ళం. అట్లా పీరియడ్కి ఇంటికి వచ్చేసేవాడు. వీడు చదువుకుంటాడా లేదా అని మా అమ్మగారు బాధపడేవాడు. కానీ వాడు ఈనాడు చక్కగా ఉపాధ్యాయుడి వృత్తిలో పేరు తెచ్చుకున్నాడని మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. అది వాడు ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ తీసుకుంటాం. చిన్నక్కయ్య సూర్యకాంతం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌతమ్ బోర్డ్ పాఠశాల బోధనేతర సిబ్బంది అందరికీ విచ్చేసినటువంటి అతిథులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ మొదటగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు మా చిన్న తమ్ముడి పదవీ విరమణ మహోత్సవము అన్నారు. కానీ ఆ సందర్భంగా మా తోబుట్టువులందరికీ కూడా సత్కారం చేసినట్టుగా మాకు అనుభూతి కలిగింది.
దానికి ఈ పాఠశాల సిబ్బందికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంకా మా తమ్ముడు గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ముందుగా చెప్పాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు. అయితే చిన్నతనంలో ఇంకొక ఏంటంటే పాఠశాలకి వెళ్ళి ప్రతి గంటకి పీరియడ్కి వచ్చేయటమే కాక, అంటే చిన్నతనంలో అది స్కూల్ అలవాటు కాక కొత్తగా జాయిన్ అయినప్పుడు తర్వాత అసలు కానీ ఆఫియర్లీ కానీ జరిగేటప్పుడు ఆ పరీక్ష పేపర్ రాసి ఇంటికి తెచ్చేసుకునేవాడు. అది ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి లేదా హెడ్ మాస్టర్కి అంత చిన్నతనం, అంత చిన్న వయసులోనే వాడు బయటికి వెళ్ళాడు. అది తెలియక తీసుకొచ్చేవాడు. ఆ పేపర్ని మళ్ళీ నేను కానీ మా పెద్దమ్ముడు కానీ మళ్ళీ మా పెద్దమ్ముడు మా చిన్నయ్య ఆ స్కూల్లోనే చదువుకునేవాడు. జేబీఎస్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి అదే స్కూల్లో చదువుకునేవాడు. అయితే అప్పుడు కృష్ణమూర్తి గారని హెడ్ మాస్టర్ గారు ఉండేవాడు, డి కృష్ణమూర్తి గారని. ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు చెప్తే తీసుకొని మళ్ళీ పరీక్ష యాక్సెప్ట్ చేసేవాళ్ళు. తర్వాత మా దగ్గర మేము ఎవరో ఒకళ్ళకు దింపి వచ్చేవాళ్ళం స్కూల్కి. దింపి వచ్చిన తర్వాత మళ్ళీ మా పెద్దనే కాలేజీకి వెళ్ళేటప్పుడు దింపేవాడు. మా అక్కయ్య హిందీ క్లాసుకి వెళ్ళేటప్పుడు దింపేది. వీళ్ళిద్దరూ దింపి 12 అయ్యే లోపల ఇంకా లంచ్ అవర్కి టైం కాకుండానే వచ్చేసాం ఇంటర్వెల్ టైంలో. ఆ లోపల మా ఇంట్లో ఒక పని అమ్మాయి ఉండేది, పెద్దవాళ్ళ బాగా. మొన్న నేను ఇక్కడే కూర్చుంటాను, ఇంటి పేరు కొట్టేదాకా నువ్వు చదువుకో అని చెప్పి ఈరమ్మ పేరు అట్లాగే కూర్చుంటాను. కూర్చొని ఇంటి బెల్ కొట్టాక మౌన్ బెల్ కొట్టాక అప్పుడు ఇంటికి తీసుకొని వచ్చాను. అట్లా ప్రైమరీలో తర్వాత స్కూల్కి వెళ్ళాక హై స్కూల్కి వచ్చాక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ హై స్కూల్ రెండో కంబైన్డ్గా ఉన్నాయి. అందులో ప్రేయర్ సాంగ్ ఎవరు పాడేవాళ్ళు కాదు. మా తమ్ముడు వందే మాత్రం రోజు ప్రేయర్లో పాడుతూ ఉండేవాడు. అలాగే అదే స్కూల్లో మా పెద్ద తమ్ముడు కూడా 10th క్లాస్ చదువుకున్నాడు. 10th క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్ రిజల్ట్ చాలా తక్కువగా ఉండేది. మొత్తం స్కూల్కి మా పెద్దమ్ముడు అక్కడే వాసాడు. అంటే దాని తర్వాత అదే కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, జూనియర్ కాలేజీలోని. మొత్తం మేము నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళం. నాకంటే ముందు నేను ఇంటర్మీడియట్ చదువుకునేదాన్ని, వాళ్ళేమో హై స్కూల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ముందు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఈరోజు కాలేజీ లేదు అని చెప్పేవాళ్ళు. దాంతో నేను అసలు ఇంటి నుంచి వెళ్ళకుండానే కాలేజీకి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండిపోయాను. అట్లా మా చదువులు నడిచాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో. అప్పటి పరిస్థితుల్లో చదువుకునే రోజులు కొన్ని రోజులు ఉపాధ్యాయుల స్ట్రైకు, కొన్ని రోజులు విద్యార్థుల స్ట్రైకు, కొన్ని రోజులు రాజకీయ నాయకుల ప్రాబల్యం వల్ల స్ట్రైక్ నడుస్తుంది. అంటే ఒక రకంగా చదవాలి అంటే పల్లెటూళ్ళలో వానాకాల చదువులు ఎలా ఉన్నాయో అలాంటి పళ్ళల్లో చదువుకున్నాము. అయినప్పటికీ కూడా మా స్వయం కృషితో కావచ్చు, మా తల్లిదండ్రుల యొక్క ఇది వల్ల కానీ, మా సోదరులు సోదరి మా పెద్దక్కయ్య పెద్దన్నయ్య వల్ల కానీ మాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ఇంట్లో చెప్పేవాళ్ళు. అలా మేము స్వయం కృషితోటి చదువుకొని ఈ స్థాయికి వచ్చాము. అందరము ఉన్నత స్థాయిలోకి వచ్చాము. దానికి కారణము మా తల్లిదండ్రుల యొక్క కృషి, పట్టుదల, ముఖ్యంగా మా అమ్మ యొక్క పట్టుదల అనేదే ఎక్కువగా ఉండేది. అలాంటిది స్కూల్ నుంచి చిన్నతనంలో పారిపోయినటువంటి మా చిన్న తమ్ముడు ఈరోజు 35 సంవత్సరాలుగా అదే పాఠశాలలో ఉపాధ్యాయులు చేపట్టి కాలేజీలో బందీగా ఒక క్రమశిక్షణతో బందీగా ఉండి జిల్లా స్థాయిలోనే ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్నందుకు ఆ సన్మానం మాకు జరిగినట్టుగా అదే మా జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. ఈరోజు మా తమ్ముడికి కాదు, మీ పాఠశాల సిబ్బంది, మా తోబుట్టువులందరికీ, మా మదళ్ళకి, మా వదిళ్ళకి
అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ సన్మానం చేసినట్టుగా ఫీల్ అవుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. శ్రీ తిరువెంకటాచారి గారు బీపీఎల్ నుంచి విచ్చేస్తున్నారు. సభా సరస్వతి నమః. మా ప్రియమిత్రుడు మధుసూదనరావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా చిరకాల మిత్రులు, ఉపాధ్యాయులు, ముందుగా మా చిరకాల మిత్రుడైనటువంటి శ్రీ మధుసూదనరావు గారికి ఉద్యోగ విరమణ అభినందనలు. వారి విశ్రాంత జీవనం చాలా సుఖ సంతోషాలతో నిండి ఆయురారోగ్యాలతో దీర్ఘకాలికంగా ఇంకా ఇతరమైనటువంటి సేవలు, ఉపాధ్యాయ సేవలే కాకుండా వారికి తోచిన వారు చాలా తర్వాత చెప్తాను దాని గురించి. ఇంకా వారి గురించి కొంచెం డీటెయిల్గానే మాట్లాడాలి. నేను బీపీఎల్ స్కూల్లో చేరే సమయానికి నాకు వారు తెలియదు, కానీ ఆ స్కూల్లో నేను జాయిన్ కావడానికి ఇంటర్వ్యూ తీసుకుని మాత్రం వారే. నేను ఆ స్కూల్లో వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. ఆ లెటర్కు పట్టుకొని ఆ రోజు వెళ్తే నన్ను తొలిసారిగా ఇంటర్వ్యూ చేసింది మధుసూదనరావు గారు. చేరాను. చేరిన తర్వాత నేను కలిసిపోయాను. కాస్త అందరితో కలుసుకున్న తర్వాత సార్ చిన్నగా నేను 2 నిమిషాల్లోనే టీచింగ్లో నేను చేసేటువంటి పొరపాట్లు ఏంటి, ఇంకా సవరించుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు. అప్పటి నుంచి మేము ఇద్దరు చాలా 6.5 years ఇద్దరం కలిసి పనిచేసాం అక్కడ. వారు నాకంటే 1 నెల ముందుగా వారు గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ నెల తర్వాత నాకు వేరే వరంగల్ జిల్లాలో వచ్చింది. ముందుగా నా పేరు తిరువెంకటాచార్య. నేను ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను బయ్యారం మండలం కందంపల్లి స్కూల్లో. అయితే కాకినాడ వారు చాలా తెలివైన వారని చెప్పి పెద్ద నానుడే. అదేవిధంగా సారు వాళ్ళ పూర్వీకులు కాకినాడ వాస్తవులైనందుకు ఆ రకమైనటువంటి గుణాలను ఎప్పటికి గుర్తున్నారేమో. సారు కూడా చాలా ఉత్సాహవంతుడు. ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారు ఇంకా రిటైర్ అయ్యే వయసులో ఉన్నట్టే కనిపించట్లేదు. నాకు ఇంకో 10 సంవత్సరాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మేము కలుసుకున్నాము. మళ్ళీ ఇప్పుడే వాటిని ఫేస్ టు ఫేస్ చూడడము, అప్పటికిప్పటికీ ఏమాత్రం మార్పు లేదు. వారి ద్వారా వారి సహచర్యంలో నేను కొంత నేర్చుకున్నాను. కొంత వారితో పాటు తోడుగా ఉండి సైన్స్ ల్యాబ్లో ప్రతి సంవత్సరం మాకు సైన్స్ ఒక ఎగ్జిబిషన్ అంటూ పెట్టేవారు భద్రాచలం పేపర్ బోర్డ్ స్కూల్లో. ఆ స్కూల్లో ఇద్దరం కలిసి చేసేవాళ్ళు. నాకు కూడా కొంచెం ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ నా సబ్జెక్టు మ్యాథమెటిక్స్. కానీ వారితో కలిసి నాకు వచ్చిన ఐడియాలు నేను చేసేవాడిని. నేను ఎలక్ట్రానిక్స్ కాదు కాబట్టి మొత్తం సార్ చేసే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా బాగా చూసేవాడిని. కానీ నాకేమీ దాని గురించి పెద్దగా తెలియదు. కానీ నేను ఫిజిక్స్లో నా శక్తి మేరకు కొంచెం దాంట్లో సహాయపడడానికి చేసేవాడిని. కానీ సార్ నుంచి చాలా నేర్చుకోవాలి. సులభంగా పిల్లలకు చెప్పడం ఎలా, తొందరగా సిలబస్ కంప్లీట్ చేయడం కూడా ఎలా, వాడిని కనీసం ఎంత ఫెయిల్ అయ్యే పిల్లవాడైనా సరే కనీసం పాస్ మార్కులు తెచ్చుకున్నట్టు సొంతంగా, నాట్ కాపీతో కాదు, సొంతంగా వాడంతా వాడు పాస్ మార్క్స్ తెచ్చుకునే విధంగా వాడిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది సార్ దగ్గర కొంచెం ఆ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అంతేకాదు ఇందాక ఒక మాట ఉన్నారు వారు మేనల్లుడు గారు, దురదృష్టవశాత్తు ఏమో అని ఇక్కడికి కొలీగ్ గారు అనుకుంటాను, వారికి అప్పుడు గవర్నమెంట్ వారు. కానీ వారు ఇప్పుడు టీచర్ కావడం వల్ల వారి చేతి కింద కొన్ని 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తున్నారు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఉద్యోగి వేరే ఉపాధ్యాయేతర ఉద్యోగి అయితే కేవలం తన కుటుంబాన్ని జైల్లో తీసుకోగలుగుతారు, తీసుకురాగలుగుతారు, ఆ శాఖకు కొంచెం మంచి సమర్థవంతమైన సేవలు అందించగలుగుతారు. కానీ అదే ఒక ఉపాధ్యాయుడు సమర్థుడైనప్పుడు ఏమవుతుంది అంటే తన కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటారో, తన చేతి చదువు వల్ల ఎంతమంది పిల్లలు చదువుకుంటారో అంతమంది పిల్లల్ని కూడా ఏదో ఒక స్థాయిలో నిలబెట్టగలిగేటువంటి వారి యొక్క మేధస్సుకు సంబంధించి వారి యొక్క అభ్యాసానికి సంబంధించినటువంటి కృషి స్థాయిలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంగా వాడు
ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడాలని ఆశిస్తారు. ఆ విధంగా తయారు చేయడానికి ఉపక్రమిస్తారు. ఆ విధంగా మధుసూదన్ రావు చాలా సక్సెస్ అయ్యారని నాకు తెలుసు. ఒక విషయం ఏంటంటే దాదాపు సెల్ ఫోన్లని మనకు అందుబాటులో రాకముందు మేము కలుసుకున్నాం ఇద్దరం. తర్వాత మళ్ళీ మా ఇద్దరి మధ్యన ఇద్దరికి ప్రమోషన్ వచ్చిన తర్వాత కాంటాక్ట్స్ లేకుండా మేము ఎక్కడ మళ్ళీ ఈ మధ్య కాదు లాస్ట్ ఇయర్ ఇదే సందర్భంలో నవంబర్లోనే మా తమ్ముడు గారి కొడుకు పెళ్ళప్పుడు మా బీపీఎల్ పాత స్టూడెంట్స్ కలిసి మాటల సందర్భంలో మా సారు నెంబర్ ఉందంటే వెంటనే తీసుకున్నాం. అప్పటిదాకా మా ఇద్దరి మధ్య మళ్ళీ కాంటాక్ట్స్. ఈ సంవత్సరం నుంచే మీ ఇద్దరం మళ్ళీ కాంటాక్ట్స్ ఉన్నాం, కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు. వాట్సాప్ మెసేజెస్ అయిపోయింది. అంత బిజీగా సార్ ఉండేవారు. నేను కూడా పెద్దగా నా పరిస్థితి నాది. పెద్దగా ఇద్దరం ఉద్యోగాల్లో ఉన్నాం కాబట్టి ఏదో బాధ్యత మీరు మనకెంత మనం చేసుకోవాలి దీంతో ఆ విధంగా కాంటాక్ట్స్ లేవు. కానీ మొన్న సడన్గా వారం రోజుల క్రితం సారు రిటైర్మెంట్ ఇన్విటేషన్ పెట్టగానే సార్ అంటే అప్పుడే రిటైర్మెంట్ అవుతున్నారని అనుకొని ఫోన్ చేసి అడిగారు. ఇంకెంతకాలం ఏమంటాం ఆల్రెడీ 60 పెంచిన 3 సంవత్సరాలు కూడా అయిపోయినాయి కదా, ఇంకా 60 దాటిపోతుంది ఇంకా చేయాలి అంటే అప్పుడే 60 దాటినాయా నేను కూడా. ఎందుకంటే వాటి కూడా ఇంకో 10 సంవత్సరాలు చేయగలిగేంత యూత్ఫుల్గా కనబడుతున్నారు. సరే భవిష్యత్తులో ఇంకా వారితో ఇంకేం కార్యక్రమాలు ఏ రంగాల్లో సేవలు అందించగలుగుతారో మరి అవి మనం ఊహించుకోవచ్చు. వారు కూడా చాలా యాక్టివ్గానే ఉన్నట్టు చేస్తారు. ఇంకా మంచి మంచి కొత్త సేవలకు కొత్త రంగాల్లో సేవలు అందిస్తారని భావిస్తున్నాను. ఒక విషయం మొదలు చెప్పాలి, ఇద్దరం కూడా ఖమ్మం వారి మిసెస్ మా మిసెస్ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అలా. ఇద్దరు కూడా ఇంటర్నెట్లో కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరిగింది విషయం. కానీ ఆ విషయం వాళ్ళిద్దరు గుర్తుంచుకుంటారు, మేమిద్దరం ఫ్రెండ్స్గా గుర్తుంచుకుంటాం. ఆ విధంగా ఇద్దరం కూడా ఖమ్మం జిల్లాకు అల్లుడమే, ఖమ్మం టౌన్ అల్లుడమైన. ఇంకొక విషయం ఏంటంటే నేను భద్రాచలం సేపు ఉన్నంతకాలం కూడా సార్ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగానైనా చాలా వరకు నాకు చాలా సహాయం చేశారు. వారు నేను కలిసి కొంతకాలం ట్యూషన్ కూడా చెప్పాము ఇద్దరం కలిసి వారింట్లోనే. ఆ విధంగా వారు చాలా నాకు సపోర్టివ్గా నిలబడ్డారు భద్రాచలం పేపర్లో ఉంటారు. తర్వాత ఇద్దరం గవర్నమెంట్ జాబ్కి వచ్చి సార్ రిటైర్ అయ్యారు. నేను ఇంకా 2 సంవత్సరాల 10 నెలల్లో నేను కూడా రిటైర్ అవుతున్నాను. అప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. అప్పుడు కూడా మేము ఇద్దరం కలుసుకుంటాం. సార్ యొక్క భావి జీవితం ఇంకా 3 పూల 6 కాయలుగా ఉంటూ వారు సుఖంతోషాలుగా జిల్లాలని ఆ భగవంతుని మనసాలు ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ యొక్క ప్రియ మిత్రులు మరి ఈ విద్యార్థినులు కాలేజీ నుంచి ఇప్పుడే వచ్చారు, అందువల్ల ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించుకుంటున్నారు. మధుసారి గారి చిన్నన్నయ్య శ్రీ గండికోట ఉదయభాస్కర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గండికోట ఉదయభాస్కర్ గారు.